నమస్తే, నా పేరు డాక్టర్ రాఘవేంద్రరావు. నేను విజయవాడలో గత 18 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను చిన్నపిల్లల డాక్టర్గా. ఇవాళ మనం చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాల మీద కొంత అవగాహన కలిగించుకుందాం. సో పుట్టినప్పటి నుంచి చూసుకుంటే, పుట్టినప్పుడు ఫస్ట్ 1 మంత్, ఆ 1 మంత్ నుంచి 1 ఇయర్, 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ అలా చూసుకుంటే కనుక వివిధ కారణాలతో పిల్లలకి జ్వరాలు రావచ్చు. అప్పుడే పుట్టిన పిల్లల్లో జ్వరం రావడం అనేది చాలా అరుదు. అలా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నియోనటాలజిస్ట్ని కానీ పీడియాట్రిషియన్ కానీ ఎవరైనా కానీ ముందు వెంటనే పర్యవేక్షణ చేయించాలి. సో అప్పుడే పుట్టిన పసిపిల్లల్లో నెల లోపల పిల్లలకి జ్వరం వచ్చిందంటే కారణం వాళ్ళ బాడీని తొందరగా టెంపరేచర్ కంట్రోల్ చేసుకోలేరు. ఆ నియంత్రణ లేక సో రూమ్ టెంపరేచర్ చల్లగా ఉంటే బాడీ చల్లగా అయిపోవటం, బాగా హీట్గా ఉంటే కనుక ఈ పిల్లల బాడీ హీట్ ఎక్కడం అనేది బాగా జరుగుతుంది. సో అలాంటిది ఏమన్నా ఉందా అనేది ముందు చూసుకొని, అలాంటిది ఏమన్నా ఉంటే అవి సరి చేసుకొని కాస్త అంటే టైట్ బట్టలు కానీ అట్లా వేసినా, రూమ్ చాలా అన్కంఫర్టబుల్ హీట్గా ఉన్నా సో దాని నుంచి కొంచెం బేబీని కూల్ ప్రదేశంలోకి తీసుకెళ్ళడం అలాంటివి చేసి చూడాలి. అలా కాకుండా జ్వరంతో కూడి బేబీ కనుక పాలు తాగటంలో కానీ ఏడవటంలో కానీ డిఫరెంట్గా ఉంది, అంత బాగా పాలు తాగట్లేదు, డల్గా ఉంటుంది, రోజులాగా ఏడవటం లేదు, ఈ మదర్ దగ్గర కూడా అంత బాండింగ్ కనపడట్లేదు అనుకుంటే కనుక వెంటనే ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా, ఇంకేదైనా వేరే కారణం కూడా ఉందా అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఆ వయసు పిల్లల్లో రూమ్ టెంపరేచర్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్ అనేది చాలా డేంజరస్. అది మామూలు ఇన్ఫెక్షన్ నుంచి ఒక్కోసారి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ దాకా వెళ్ళొచ్చు. సో వీటన్నిటిని వెంటనే మనం డాక్టర్ తోటి చెకప్ చేయించేసుకొని ఏంటనేది తేల్చుకోవాల్సింది సంగతి. ఇకపోతే నెల దాటాక పిల్లలకి ఇక మెల్లిగా వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలు. సో వీటన్నిటికీ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది పిల్లలకి తల్లిపాలు సరిపోకపోతే బయట పాలు పడుతూ ఉంటారు. సో వాళ్ళల్లో కొంచెం పాలతోటి బయట పాలు, గేదె పాలు, ఆవు పాలు, డబ్బా పాలు, ఏదైనా తల్లిపాలు కానీ ఏదైనా కానీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో వాటితో కూడి వాంతుల విరోచనాలతో డీహైడ్రేషన్ ఫీవర్ ఏమన్నా వచ్చిందా లేదా అని చూసుకోవటం, ఇన్ఫెక్షన్ ఏదన్నా పాల బాటిల్ వాళ్ళ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందా అని చూసుకోవటం. కానీ మన వాతావరణంలో మెయిన్గా ఈ దగ్గు జలుబులు మెయిన్ కారణం. సో అవి మోస్ట్లీ వైరస్ వల్లే కాజ్ అవుతుంటాయి. ఈ విరోచనాల వల్ల కూడా మోస్ట్లీ కూడా వైరస్ వల్లే కారణాలు ఉంటాయి. అలాగే దగ్గు జలుబు ఆ వైరస్ వల్ల కాబట్టి కొంత ముక్కు రిలీఫ్కి కాస్త సెలైన్ స్ప్రే ఒకటి వాడుకోవడం, కొంచెం డాక్టర్ గారిని అడిగి దగ్గు జలుబుకి ఏమన్నా వాడాలా, అక్కర్లేదా, రిలీఫ్ ఎలా రావాలి, ముక్కులు ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవటం నెక్స్ట్ చేయాల్సిన పని. ఇక ఏజ్ పెరిగే కొద్దికి కూడా ఇన్ఫెక్షన్స్ పెద్ద పిల్లల్లో అయితే కనుక అట్లాగే ఇన్సెక్ట్స్ బైట్స్ వల్ల అంటే మలేరియా ఒకటి, స్క్రబ్ టైఫస్ ఒకటి ఏ వయసు వారికైనా రావచ్చు. అది ఎక్స్పోజర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో పెద్ద పిల్లలు అయితే కనుక స్కూల్కి వెళ్తారు, ట్యూషన్స్కి వెళ్తారు, అక్కడ దోమలు కుడతా ఉంటాయి, ఏదైనా చిన్న బగ్స్ లాంటివి కొట్టచ్చు, స్క్రబ్ టైఫస్ లాంటివి రావచ్చు. సో మామూలు అట్లాంటి జ్వరాలు మామూలు యాంటీబయాటిక్స్కి తగ్గవు. సో నెక్స్ట్ దే నీడ్ సమ్ ఇవాల్యుయేషన్. సో ఇవి దాదాపుగా పిల్లల డాక్టర్ అందరికీ ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉంటుంది. సో ఏదైనా జ్వరం 2 days కంటే ఎక్కువగా ఉండి కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే కనుక వెంటనే పిల్లల డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి. ఈ ఆడుకునే పిల్లల్లో చాలా ఇన్ఫెక్షన్స్ అవటానికి అవకాశాలు ఉన్నాయి. దగ్గు జలుబు దగ్గర నుంచి న్యూమోనియా రావచ్చు, సైనసైటిస్ రావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా ఉంటాయి, ఫ్యారింజైటిస్, టాన్సిలైటిస్. సో గొంతు ఇన్ఫెక్షన్, గొంతులో టాన్సిల్స్ ఇన్ఫెక్షను, చెవి ఇన్ఫెక్షన్స్, ఆ చెవి చీము కారటం, ఇలాంటివి చూసుకోవాలి. ఎందుకంటే అవి బ్రెయిన్ దాకా వెళ్ళొచ్చు ఆ ఇన్ఫెక్షన్స్. వాటిని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బయట తినడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వాంతులు విరోచనాలతో ప్రజెంట్ అవుతాయి. సో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దికి కూడా కొంచెం బ్యాక్టీరియా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో యాంటీబయాటిక్స్ అవసరం పడవచ్చు. అవి యాంటీబయాటిక్స్ ఏంటనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు, వాళ్ళకి వదిలేయటం బెటర్ మనం.
ఇంకపోతే ఆడుకుంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలు తగిలిన ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్స్ జాయింట్స్కి వెళ్ళొచ్చు. వాటి వల్ల కూడా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి వాటికి. ఎప్పుడైనా జ్వరంతో పిల్లవాడు కానీ పిల్ల కానీ మన స్పృహలో లేకుండా వేరేగా ప్రవర్తిస్తున్నా, వేరేగా చూపులు చూస్తున్నా, ఆ జ్వరం మీద ఏమన్నా ఫిట్స్ వస్తున్నాయా ఏంటి, లేదా జ్వరం ఏమన్నా బ్రెయిన్కి వెళ్ళిందా అనేది కూడా మనం గమనించుకోవాలి, వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. సో జ్వరాలు అనేవి చాలా రకాలు. ఫుడ్ ద్వారా టైఫాయిడ్ రావచ్చు, వాటర్ ద్వారా టైఫాయిడ్ రావచ్చు, జాండీస్ రావచ్చు. సో ఫుడ్, వాటర్ అనేవి మన ద్వారా మన బాడీలోకి వెళ్తాయి కాబట్టి అవి జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనదే. ఇక బయట నుంచి కొట్టే దోమలు కానీ పురుగులు కానీ అట్లాంటివి చూసుకోవాలి. పిల్లలకి వాళ్ళు నోట్లో చేతులు పెట్టుకోకుండా మిగతా ఏరియాస్లో అంతా బట్టలతో యాక్చువల్గా మ్యాక్సిమం క్లాత్స్తో కవర్ చేయాలి. ప్లస్ కొంచెం మైల్డ్ జెంటిల్గా న్యాచురల్గా ఉండేటువంటి కొంచెం మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ కానీ రోల్ ఆన్స్ ఉంటాయి క్లాత్స్ మీద రాసేవి, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. సో పెద్దవాళ్ళే పట్టించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి రకమైన ఫుడ్ మనం పెడుతున్నాము, వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నామా లేదా, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, వాళ్ళు పడుకునే చోట ఏమన్నా దేనికైనా ప్రమాదం ఆస్కారం ఉందా లేదా. ఎందుకంటే మేము కొన్ని చూస్తాం, ఒక్కొక్కసారి పిల్లవాడు సరిగ్గా పలకట్లేదని చెప్పి తీసుకొస్తారు రూరల్ ఏరియాస్ నుంచి. ఎక్కడంటే కింద పడుకోబెడతారు, లేదా కొంచెం చిన్న హైట్ తక్కువ ఉన్న మంచాల మీద పడుకోబెడతారు. ఒక్కొక్కసారి అవి స్నేక్ బైట్స్ కూడా ఉండటం మేము చూసాం. సో ఇన్ని రకాలు. ఏదన్నా పిల్లవాడు తేడాగా ఉన్నాడు, పిల్లవాడు యాక్టివ్గా ఉంటే కొంతవరకు పర్వాలేదు, కానీ జ్వరం మీద ఒక 2 days దాటంగానే, లేదా పిల్లవాడు యాక్టివ్గా లేకపోయినా మనం ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి మన ఏరియాల్లో ఎక్కువగా ప్రాబల్యంలో ఉన్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, జాండిస్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య స్క్రబ్ టైఫస్ అని కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ కూడా వెంటనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పిల్లల డాక్టర్ తోటి వెంటనే సంప్రదించి టచ్లో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.